వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ ప్లఫీ ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక 2 ఎగ్స్కి సరిపడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర, బాగా సన్నగా ఫైన్గా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఒక పించండి, అండ్ దీంట్లోకి సాల్ట్ తగినంత. సాల్ట్ మీ చాయిస్. ఇక్కడ నేను 2 ఎగ్స్కి సరిపడా ఒక 2 పించెస్ వరకు వేసుకున్నాను. వీటిని గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ దిగుతాయండి. గట్టిగా ప్రెస్ చేసి కలపండి. ఆనియన్లో ఆ వాటర్ ఇది అవ్వాలి. ఇప్పుడు మంచిగా వస్తుంది టేస్టీగా ఆమ్లెట్ కూడా. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ పాలండి. దీంట్లో పాలు వేయటం వల్ల ప్లఫీనెస్ వస్తుంది. సో ఒక్కసారి ఒక 2 స్పూన్ల వరకు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకోండి దీంట్లోకి. ఆ పాలు భలే ప్లఫీగా వస్తుంది అండ్ ఆల్సో కలర్ కూడా వస్తుంది. అండ్ దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవటమే. సో ఇది చాలా సింపుల్గా చేసుకునే ఆమ్లెట్ అండి, కానీ చాలా రుచిగా ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఆవకాయ అన్నంతో ఈ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. నా ఫేవరెట్ రెసిపీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ మా నాన్నమ్మ చేసే వాటిల్లో. సో ఇందులోకి ఒక 2 ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోవటమే. ఇందులో ఇంకా కారం వేసుకోకూడదండి, పచ్చికారమే. సో ఇక్కడ నేను 2 ఎగ్స్ వేసుకుంటున్నాను ఆమ్లెట్ కోసము. ఈ 2 ఎగ్స్ ఆమ్లెట్ వేసుకుంటే ఇంకో కూరతో కూడా పని ఉండదండి. చాలా టమ్మీ ఫుల్గా ఉంటుంది. చాలా కొంచెమే అన్నం తినగలుగుతాము. సో దీన్ని చక్కగా ప్లఫీగా బీట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫోమ్ వచ్చేట్టుగా. చూసారు కదా. ప్యాన్ హీట్కి పెట్టేసుకున్నా అండి ముందుగానే నేను. చూసారు కదా, ఇలా కొంచెం ఫోమ్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని ప్యాన్ వేడి చేసుకొని, వేడయ్యాక దాంట్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక దీంట్లోకి ఆమ్లెట్ మిశ్రమాన్ని పోసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని దీన్ని కాసేపు సన్నని సెగ మీద కుక్ చేసుకోవాలి. ఎంత రుచిగా ఉంటుందో నేను చెప్పలేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో దీని మీద నేను మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను. బాగా సన్న సెగ పెట్టుకోవాలండి, లైక్ సిమ్లో పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఆ ఆవిరి కొంచెం వాటర్ డ్రాప్స్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మీకు ఒక సైడ్ కుక్ అయినట్టే. సో టర్న్ చేసి ఇంకొక సైడ్ వేసుకోవటమే. చూసారు కదా, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ విరిగిపోవటం లాంటివి కూడా జరగవండి. ఎంత ప్లఫీగా వస్తుందంటే అంత ప్లఫీగా వస్తుంది. నేను ఒక్కసారి చూపిస్తాను కూడా, చూడండి. మంచి కలర్ వచ్చింది చూసారా. ఇది మిల్క్ యాడ్ చేయటం వల్ల. అండ్ మిల్క్ యాడ్ చేస్తే ఒక టేస్ట్ కూడా మారుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి మిల్క్ యాడ్ చేసుకొని. రెగ్యులర్గా మనం కారం అది కలవడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ ప్లేస్లో మిల్క్ యాడ్ చేసుకోండి. నేను మీకు లాస్ట్ టైం ఆమ్లెట్ రెసిపీ పెట్టినప్పుడు కూడా నేను ఇంకొక ఆమ్లెట్ చూపిస్తాను అన్నాను కదా, ఇదే అండి అది. దీంట్లో మిల్క్ వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మంచి కలర్ వస్తుంది, భలే ఫోమ్ ప్లఫీగా వస్తుంది. మనము బీట్ చేసేటప్పుడు మంచి ఫోమ్ లాగా వస్తుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. చూసారు కదా ఎంత లావు వచ్చిందో ఆమ్లెట్, అంత ప్లఫీగా వస్తుంది. దీన్ని ఇంకొక సైడ్ కూడా కుక్ చేసేసుకుంటే మీరు ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండే ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share my videos to your friends and family. Thanks for watching my video. Please do support me.